వెల్కమ్ టు అవర్ ఛానల్. అనంతపురం పోరుబాట. ఇది నిరుపేదల పోరుబాట. ఆర్డీటీని కాపాడుకుందాం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. దీని గురించి డాక్టర్ తలారి రంగయ్య. ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి, మీకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎవరో వేరే దేశాల వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మీరు అట్లాంటి సంస్థలు నాశనం కావడానికి కారణమైనారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాన్ని రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయదు ఎప్పుడు 25 ఏప్రిల్ నుంచి చేయలేదు. 2025 ఏప్రిల్ 21 తారీఖు నుంచి వాటి వరకు లేదు. ఇంకా అది ఎన్ని రోజులు నడుస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే ఉంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే దాని అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసి ఉన్నారు. FCRI రెన్యువల్ అయ్యేంత వరకు అకౌంట్లలో కూడా డబ్బులు లేకపోతే ఇంకా ఉన్న ఆస్తులను అమ్ముకోవడం తప్ప వాళ్ళు చేసే పని ఏముంటుంది? అందుకనే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందని. నేను కళ్యాణదుర్గంలో ప్రారంభం చేస్తే అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఏం మాట్లాడినారంటే, మీ ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చెప్తున్నాడు నువ్వు వాంటెడ్గానే వాళ్ళ మీద రాజకీయ కక్షతో నువ్వు అక్కడ స్టార్ట్ చేస్తున్నావు అని. నేను చెప్పాను అత్యధిక పేద ప్రాంతం అది కళ్యాణదుర్గము. అంతేకాకుండా ఆర్డీటీ పుట్టింది అక్కడ గొంచితాండలో, బెలుగుప్ప మండలంలో. అందుకనే ఆ ఊరిలో నుంచి చేస్తున్నా, నాకేం వ్యక్తిగతం ఏం లేదు అని చెప్పినాను. ఈరోజు ఆస్తులు అమ్ముతున్నారంటే ఎక్కడి నుంచి అమ్ముతున్నారు వాళ్ళు? ఆస్తులు అమ్మడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు? అక్కడి నుంచే స్టార్ట్ చేసినారు. ఇప్పుడు బెలుగుప్పలో ఉండేటివి బ్యాడ్రహల్లి, బోయలపల్లి అని అంటారు, బోయలపల్లిలో ఉండేటివి, కంబదూరు రోడ్లో ఉండేటివి, ఇటువైపు కొత్తూరు మల్లికార్జునపల్లిలో ఉండేటివి, ఇవన్నీ ఒక 7-8 ఆస్తులు వాళ్ళు తెగనమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు మరి? అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినాకన్నా ప్రజలకు అర్థం కాకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆర్డీటీ ఎక్కడికి పోదు, అది చాలా పెద్ద సంస్థ, అట్లా ఏదో నడుస్తూ ఉంటుంది జీవితాంతము, దేవుడు ఇచ్చిన వరంలాగా నడుస్తూ ఉంటుంది అని. దేవుడు కూడా వరాలు ఇవ్వలేడు. వాళ్ళు కరెక్ట్ పూజారి తలుపులు మూసేస్తే ఇట్లనే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ మూసేసినారు. ప్రజలకి అర్థం కావాలా, రోడ్డు ఎక్కాల్సిన సమయం కూడా వచ్చింది. దానికి సమయం కోసం చూస్తున్నా. ఇప్పుడైనా కనీసం పార్లమెంట్ నడుస్తుంది, వీళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దామని అనుకుంటున్నా. మరి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినారు. నన్ను కూడా ఆడ ఆపారు కదా రోజు బొమ్మిగానిపల్లిలో, 4 రోజులు తెస్తాం రంగయ్య మోకాల యాత్ర చేయాలని పెద్ద ఎత్తున తాపి జనాలను పంపించారు కదా నా మీదకి. వాళ్ళకి చేతగాకే ఎన్నికి వెళ్ళిపోయినారు ఆ రోజు, అడ్డుకోవడం చేతగాక. తర్వాత ఎమ్మెల్యేనే చెప్పినాడు, ముందేం పోయి అడ్డుకోమని వీడియో వచ్చింది, తర్వాత మళ్ళీ వీడియోలో అడ్డుకోవద్దని చెప్పి ఇచ్చినాడు. ఇప్పుడు వెళ్ళి తీసుకురండి, మీరు కదా బాధ్యత, మీరు కదా అన్ని కూటమి ప్రభుత్వం కదా బాధ్యత. ఆర్డీటీ లేకుండా ఈ ప్రాంతం ఎట్లా బతుకుతుంది? వాళ్ళ ఆస్తులు తెగనమ్ముతూ ఉంటే పేపర్లో, ఈనాడు పేపర్లోనే యాడ్ వచ్చిన తర్వాత ఇంకా అది నిజమే కదా, ఏదో పుకార్లు కాదు కదా. అంతకుముందు మనం వింటూ ఉంటుంది క్లోజ్ అవుతాయంట, ఇది ఇవట అవేట అని. ఇప్పుడు నిజంగా అది వాస్తవ రూపం కూడా వచ్చింది. డాక్టర్ తలారి రంగయ్య గారి మాటల్లో ఏదైతే మనం విన్నామో అది అక్షర సత్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.